థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్ మీటప్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు అండ్ మీకు కూడా లైక్ నిజంగా లిటరల్లీ అసలు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్దాం అనుకున్నాను చాలామందికి థ్యాంక్స్ చెప్దామని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. సో ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం తెలుపుకుంటున్నా. ఎందుకంటే లిటరల్లీ మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేటోని కాదు, మీరు లేకపోతే ఇక్కడ వరకు వచ్చేటోని కాదు, మా అమ్మ లేకపోతే నేను ఈ భూమి మీదకి వచ్చేటోని కాదు. సో నేను బయటికి రావాల్సి వచ్చింది లిటరలీ మా మమ్మీ కోసం. ఎందుకంటే మెయిన్ చాలామంది డౌట్ అయితే అది ఒకటే, రాము రాథోడ్ వాకౌట్ ఎందుకు చేసిండు బిగ్ బాస్ నుంచి అని చెప్పి. సో చాలామందికి డౌట్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ చేశారా లేదంటే ఇంకేదో చాలామంది నన్ను అడిగారు. సో నేను వాళ్ళకి ఒక మాటలో సమాధానం చెప్పలేను. బికాస్ బిగ్ బాస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ స్టేజ్, అది ప్లాట్ఫాము, అది చిన్నది కాదు. సో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే క్వశ్చన్, రాము రాథోడ్ గారు మీరు బిగ్ బాస్ నుంచి ఎందుకు వచ్చారు? ఫస్ట్ నన్ను చూసిన తర్వాత ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికీ, ఎందుకు వచ్చేసారు? బాగున్నారనేది ఎవరు అడగట్లే, లిటరలీ బయటికి ఎందుకు వచ్చారంటున్నారు మెసేజ్లలో ప్రతి దగ్గర. సో నాకైతే నాకు ఆ రోజు లిటరలీ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయి, అంటే చాలామందికి ఎందుకు మాకు లేరా అమ్మ వాళ్ళు, మాకు లేదా ఫ్యామిలీ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకు కూడా ఉంది ఫ్యామిలీ, వాళ్ళు కూడా అదన్నీ ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు నాతో పాటు. బట్ నాకేంటంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోని, లైక్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి, నాకు ఏ బ్యాక్ సపోర్ట్ లేదు, నాకు ఏ సీరియల్ తెలియదు, ఏ సినిమా తెలియదు, ఏం తెలియదు. నాకు నీలాగానే ఒక కెమెరా, ఒక ఫోన్ పట్టుకోవాలా, ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయాలా, అప్లోడ్ చేయాలా, ఇదొక్కటే తెలుసు. తర్వాత నన్ను నేను ఎలాగైనా తీర్చిదిద్దుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకొని బయట నేనేంటి అనేది తెలిపియాలి జనాలకి అని చెప్పేసి నేను సొంతంగా సాంగ్స్ రాసుకోవడము. నాకేంటంటే ఓన్ వరల్డ్ చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్, నా సొంత ప్రపంచం అనేది నాకు చాలా ఇష్టము. సో దానివల్లనే నేను రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై 1 బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్. నా పొటెన్షియల్ బిగ్ బాస్ హౌస్లో చాలామంది చూశారు, నా ఎఫర్ట్స్, నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది. నేను ఆడిన గేమ్స్ కావచ్చు, ప్రతిదీ చాలా బాగున్నాయి. అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు, బాగుంది. నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదు. బికాజ్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా. ఎవ్వరు కూడా నా దగ్గర కొంచెం ఏదన్నా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను, చాలా జెన్యున్గా ఉన్నా. అండ్ నాకేంటంటే లిటరలీ ఎట్లుంటుంది, తెలంగాణలో ఊర్లకి వెళ్ళి వచ్చినాను. లిటరలీ నేను ఈరోజు ఇది షూట్ వేసుకున్నా, గాగల్స్ పెట్టుకొని వచ్చిన, ఇదంతా కాదు మ్యాటరు. ఏంటంటే ఇదంతా షో అప్ అంతే. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు బయట. వాస్తవమా కాదనేది మీకు తెలుసు. నేను ఏది ఉన్నా సరే, నేను ఏ రేంజ్కి వెళ్ళినా సరే, ఎన్ని నగలు తీసుకున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. అదే రీజన్ తోటి నేను కూడా ఒక మనిషినే. మా అమ్మ కోసం నేను బయటకు వచ్చేసాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది. సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే. సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే. ఒక 2-3 వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను. అంటే కళ్ళలో కూడా లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏమీ కనిపించట్లే. నేను అసలు షాక్ అయిపోయినా. నేను ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా, నా ఫ్యామిలీ కోసం కదా, నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు. అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో.
24/7 బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ 24/7 బిగ్ బాస్ గురించే ఆలోచించాలి అక్కడ. ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము, అసలు ఏం చేయలేము అక్కడ. సో చాలా గట్స్ కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి, చాలా పేషెన్స్ కావాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారో, రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడని చెప్పి మీరు ఎంతమంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా. బట్ నాకేంటంటే ఒకటి, ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తాను. మా అమ్మని చేయలేను, ఎందుకంటే నేను మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అండ్ ఏంటంటే నిజంగా లిటరలీ బ్రో, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. నేను అదే ఆలోచిస్తూ నిద్ర లేకపోయేది. ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఆలోచిస్తుందో, అసలు ఏంటో. అదే ఆ మూలంగానే నా సాంగ్ కూడా పాడిన, తిన్నా తీరం పడతలే కూసున్నా తీరం పడతలే అనే సాంగ్. లిటరలీ నాకు సార్, మీరు బాగా గమనించినట్లయితే సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది, అసలు ఏం సమాధానం చెప్పకపోయేది. ఎందుకంటే నాకు మాటలు రావు, లిటరలీ భయం నాకు. నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి, నేను ఎట్లా చెప్పాలి నా బాధ. సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా, తిన్నా తీరం పడుతలే కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవరున్నా తీరం పడుతలే, బాధ అవుతోందే నీ ఆదిలో మనసంతా, మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా. సో బ్రో, ఒకటే చెప్తున్నా, మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు. రేపటి నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ, మన కథ, మనల్ని పుట్టించిన వాళ్ళు. మనం ఎంత ప్రొఫెషనల్, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా. సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన మెయిన్ రీజన్ అయితే అదే. చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి, అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నారు చాలామంది. డౌట్ అది, కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు. నా ఓన్గా నేనే బయటికి వచ్చిన. సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా, బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు. నాకు సార్ కూడా నో ఇష్యూ రాము, నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా నువ్వు అసలు టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే, బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ప్రతి ఒక్కరు మస్తు సపోర్ట్ చేసిరు. అండ్ కట్ చేస్తే నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను వచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలామంది మా ఇంటరాక్ట్ ఎలా, లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు, కానీ నా ఎమోషన్ని నేను బయట చూపించలేను. బికాజ్ అది నా ఎమోషన్ ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలీదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ, లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రామురాతుడు గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకి పెట్టండి, బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక
4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అది రాబోతుంది. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. సో అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేనిది నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇదని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా 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 యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటికి వచ్చిన, దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా, ఫోక్ ఫ్లో నడుస్తుంది. ఆ టైంలో బ్రదర్ అనొద్దు, ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్, నేను ఒక 4 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసరు రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరలీ బ్రో ఇది సాంగ్, ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు, 100 మిలియన్లు కొడతామని చెప్పిండు ఫస్ట్. ఆ సాంగ్ నేను నార్మల్గా పాడి వినిపిస్తే, నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా. అసలు ఏం జరిగిందో? రాను బొంబాయి రాను సాంగ్ ఎలా పుట్టిందనే దాని గురించి చాలా, అంటే దీనికి ముందు ఇంకో సాంగ్ చేద్దాం అనుకున్నాం. ఒక జర్నీ నడుస్తుంది. ఒకరోజు ఇలాగే మామూలు క్యాజువల్గా టీ తాగుతూ ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుంటున్నాం మామూలుగా. అప్పుడే నాకు ఈ పాట వినిపించిండు, ఒక 2 లైన్లే. ఇంకా అప్పుడు ఈ రాను బొంబాయి రాను లైన్ కూడా వినిపించలేదు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల్లో రైకలు ఉన్నాయి, ఒక 4 లైన్లు మాత్రం వినిపించిండు. అప్పుడే అనిపించింది గట్ ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్ వచ్చేసి. ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నాం అని అనుకున్నాం. అట్లనే చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఎట్లాగైతే రాము బిగ్ బాస్ హౌస్లో ఎంత జెన్యున్గా ఆడాడో మీ అందరూ చూశారు కదా, సేమ్ అదే జెన్యునిటీగా సాంగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. మా కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ, మా డిఓపి హరీష్ పట్లే కానీ, ప్రతి ఒక్కరు ఆ సాంగ్కి సంబంధించిన ప్రతి టీం అందరూ సాంగ్ మాది అనుకొని చాలా గట్టిగా పనిచేశారు. సో ప్రభా గారు కావచ్చు, సింగర్ ప్రభా గారు, లిఖిత కావచ్చు, హీరోయిన్ లిఖిత గారు కావచ్చు, టోటల్ టీమ్ కి మా పోస్టర్ డిజైనర్ సాగర్ కూడా చాలా, అసలు ఒక సినిమా రేంజ్ పోస్టర్లు కూడా ఇచ్చాడు మాకు, పాట పోస్టర్లా కాకుండా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక కింది స్థాయి నుంచి ఒక కళాకారుణ్ణి ఒక సాంగ్తో ఇంత పెద్దది చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ రాము తరపున, నా తరపున, మా టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలండి అందరికీ. సో మేము చెప్పాలనుకున్నది చెప్పినాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. సూపర్, నేనైతే చూస్తున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ లిటరలీ దాని ఏమంటారు ఆనంద బాష్పాలు అంటారు కదా, అది హ్యాపీ టీయర్స్. ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరలీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది. అయితే మీరు అన్నారు కదా బయటికి రాగానే ఎవరైనా బాగున్నారని అడగలేదు, నన్ను ఎందుకు వచ్చావన్నారని నేను క్వశ్చన్ వేసాను ఫస్ట్. అండ్ క్వశ్చన్ ఏంటంటే మేము బిగ్ బాస్లో చూసుకున్నట్లయితే చాలా బద్దకస్తులా అనిపించారు. ఒక ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు, నా కొడుకు తిన్న ప్లేట్ కూడా అడగడు, నేనే తీసి పక్కకు పెడతాను, అలాంటిది వాడు ఎట్లుంటాడేమో అని అమ్మగారు కూడా బాధపడడం జరిగింది. అంటే ఇక ఆ జర్నీ తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్లో? చాలా చేంజ్ అయింది, చాలా చాలా చేంజ్ అయింది. బికాజ్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక 2 hours 2.5 hours లిటరలీ నించోనే ఉండాలి ఒకటే దగ్గర. అంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి, నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా, మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా, మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా, ప్రతి ఒక్కరింట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. లిటరలీ బ్రో నించోని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే ఈ బ్యాక్ పెయిన్ టోటల్గా మనకే ఇట్లుంటే అసలు అమ్మాయిలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, మా అమ్మ ఎలా లిటరలీ నన్ను బయటికి రప్పించింది ఆ పెయిన్ నేను బయటికి రప్పించింది. ఎప్పుడు మా అమ్మని చూడాలా. నెక్స్ట్ క్వశ్చన్, నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయినండి.
ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా చిన్న గొడవ జరుగుతుందంటే మనకు క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుంది చూడాలి చూడాలి తెలుసుకోవాలని చెప్పేసి. మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా కన్వర్సేషన్ జరిగితే మధ్యలో వెళ్ళి ఏం తెలియనట్టుగా అట్లా 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 వెళ్ళి చిన్న చిన్న కుందేలు కనుక గంతులు వేసినట్టు వెళ్ళి నిలబడ్డారు. చాలాసార్లు నాగార్జున గారు చాలా నవ్వినారు కూడా దాని మీద. అంటే మనం నిజంగా బయట అదే అంటారా? నేనైతే జెన్యున్గా చెప్తున్నా, నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు, పడదు కూడా. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటుంది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసరీ గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డాము, అదంతా చూడలేను. ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా దేనికోసము ఏదున్నా ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్లో గొడవ పడుతున్నాం, కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం. అంటే విలేజ్లో గొడవ పడతాం బద్ధ శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ వేరే స్టేట్స్లో కంట్రీలలో కానీ వాడే కనిపిస్తే తప్పదు, మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్లో. సో నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా, నాకు గొడవలు అసలు పడదు, నేను ఏదున్నా సర్దుకుపోతా. అండ్ నాకు చాలా అడ్జస్ట్ మనస్తత్వం నాది. అండ్ నేను బుద్ధుడిని అయితే ఖచ్చితంగా నేను 100% ఫాలో అవుతుంటా. ఎందుకంటే నాగ్ సార్ చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయినా నాగ్ సార్ని చూసి. చాలా పాజిటివ్ ఉంటాడు. ఒకసారి సండే ఎపిసోడ్లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి. ఇట్లా ఒక విలేజ్కి భిక్షం అడగడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మని ఇంట్లో అమ్మ భిక్షాందేయి అని చెప్పి అడిగితే తను వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక 2-3 గంటలు ఆపుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట. సో అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకు వచ్చి ఎందుకు ఆగట్లేదు, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా, ఎందుకు అట్లా ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడుతుందన్నమాట. తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు అడుగుతుంది ఒక క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత తిడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి అసలు మీరు మనిషేనా అది ఇది అన్నట్టుగా మీరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు, మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు, నా చెవుల వరకు రాలేదు. ఎందుకంటే మీరు ఏవి తిట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షం అయితే దొరికింది. నువ్వు తిట్టారో ఏం చేసి అమ్మ కూడా తిడుతుంది. సో ఆ విధంగా నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను. నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరలీ నాకు నచ్చదు. సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో. అన్నెసరీ గొడవలు నాకు నచ్చదు. సో అన్నెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. గొడవలు కాదు సార్, ముచ్చటలో మూడో వ్యక్తిగా ఉండడం ఇష్టమా? ఏదండి ముచ్చటలో మూడో వ్యక్తిగా ఉండడం ఇష్టమా? ముచ్చట్లు పెట్టుకుంటే రైట్, నేను వెళ్ళి చూస్తుంటా. అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్లో ఒకటి మీరు అక్కడ గమనించవచ్చు. ఎందుకు, ఏం అవసరము నా ఎక్స్ప్రెషన్. నేను అక్కడ లిటరలీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు, నేను ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా గొడవ, దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు. యా యా హట్ అయ్యారు లిటరల్లీ. అంటే లైక్ నాకేంటంటే నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు. ఆయన కొంచెం జెన్యూన్గా ఉన్నాడు బీబీ హౌస్లో. సో నాకేమనిపించింది అంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉండే బిగ్ బాస్ హౌస్లో. సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను ఒక బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి, బెస్ట్ పర్సన్గానే రావాలి. సో తన రూట్ చేంజ్ చేయాలి ఎలాగని చెప్పేసి నేను చెప్పా. ఒక 4-5 సార్లు చాలాసార్లు చెప్పా, అయినా వినలేదు తను. చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది వినలేదు, ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పినా అయినా కూడా మీరు పట్టించుకోలేదు, ఎందుకు అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను 4-5 సార్లు చెప్పా. సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు. సో దాని తర్వాత నాకు అది
కరెక్ట్ అనిపించలే. సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేయొచ్చు, చెప్పలేమని చెప్పి కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం బ్రో అని చెప్పిండు. సో దాని వైజ్గానే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన. దాన్ని చాలా బాధపడ్డాడు. సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా. సో లిటరల్లీ నేను తనుజక్కకి రిక్వెస్ట్ చేశా, అక్క ఇది పరిస్థితి, నేను తనని సేవ్ చేయాలనుకుంటున్నా, నేనే నామినేట్ చేసిన, కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు. సో ప్లీజ్ చూడండి అది ఇది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరలీ నేను అనుకున్నది ఒకటి, తను సేవ్ అవుతాడు ఖచ్చితంగా అని, అదే జరిగింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా చాలాసార్లు కలిసాం. లైక్ ఇలాంటి పబ్కి ఒకసారి వెళ్ళాం, యా నలుగురం. హాయ్ అండి. యా ఏమంటే ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేమందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ఒకటే ఇక్కడే ఒక 50 రోజులు ఉండండి, 50 రోజులు ఉండండి, ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా? లిటరల్ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 50 రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్. ఏమండి అయితే ఇంతకు ముందు రాము రాథోడ్ అంటే రాను బొంబాయికి రాను రాము రాథోడ్ అని చెప్తుండే, ఇప్పుడేమో బిగ్ బాస్ రాము రాథోడ్ అని చెప్తున్నారు. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది అంత ఈజీగా రాదు. బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క, ఒక తమ్ముడు లెక్క, ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు. సో దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్, మా అన్న, మా బిగ్ బ్రదర్ వెళ్ళాలి చారి గారు, నన్ను చారి గారు అంటారు, నేను ఆయన రావు గారు అంటాను. నేను చారి గారిని, ఆయన రావు గారు. సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి, బికాజ్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి దాన్ని బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వెళ్తా. అండ్ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సీజన్ 7 చూసేది మా అమ్మ. నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు, ఐ స్వేర్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా అమ్మ బిగ్ బాస్ వస్తుందిరా, బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది సీజన్ 7. చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది, అసలు ఏముంటుంది ఇంట్లో. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు. ఈరోజు ఆ అబ్బాయి అట్లా చేసిండు, ఆమె అట్లా అరిచింది, ఆమె ఇట్లా అన్నాడు, ఇది చెప్తుంటే అరే ఇంతేముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన. ఒక 2, 3, 4, 5 ఎపిసోడ్లు చూసిన. ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లు అదే పనిలోనే ఉన్నా. ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది, నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు 2 వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది. అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో కూడా తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు. దానికి సాక్ష్యం నేనే. అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా 1 డే 2 డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్ళిండు. ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అన్నా చూడమని నేను రోజు ఫోన్లో మా కన్వర్జేషన్లో రోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు. అక్కడ అందరు ప్రిపేర్ అయ్యి కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది రాము ఒక్కడే. సో ఎందుకు అలా అనుకున్నానంటే, అంటే నా ప్రయాణం అనేది జెన్యూన్గా ఉండాలి, నేను ఫేక్గా ఉండొద్దు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళినా అనుకోండి, జాగ్రత్త పడుతుంటా. ఇక్కడ ఇట్లా చేయాలి, ఇక్కడ ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ ఇట్లా. నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్లు చేసేది, నాకు అసలు ఏం తెలియకపోయేది. నేను జెన్యూన్గా ఒప్పుకుంటా లిటరలీ బ్రో. ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్ నేను ఏదున్నా జెన్యూన్గానే ఉండాలి. నా మాట కూడా ప్రతిదీ నేను దొర్లినా సరే, నేను మాట్లాడిన ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండొద్దు. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్. నా గురువులు నాకు అది నేర్పించారు.
మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు. బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఇప్పుడు లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి, అంత జెన్యూన్గా ఉంటారు. సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా. బికాజ్ నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చినోడిని, నాకు నటించడం అసలు రాదు. నాకు ఏదొచ్చినా సరే ఒక 4 పైసలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే నాకు ఇది జెన్యూన్గా రావాలి. మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరండి దాంట్లో? మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? నేనే. మీ తర్వాత నేనే. మీ తర్వాత ఉంటారు కదా. నా తర్వాత అనేది ఇంక ఉండదు. నా తర్వాత అనేది ఉండదు. ఎవరు నచ్చలేదు అందులో? నాకంటూ వీళ్ళు నాకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిపోయినారు, నా బ్రదర్ నా సిస్టర్ అన్నట్టుగా ఏం అనిపించలేదు ఎవరిని చూస్తే? బ్రదర్ అండ్ లైక్ ఆ బాండింగ్ ఉంది. కంటెస్టెంట్ పక్కకు పెడితే బాండింగ్ ఉంది. బాండింగ్ వేరే, కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే. బాండింగ్ ఎవరండి? బాండింగ్లో నాకు లైక్ భరణి అన్న కావచ్చు, స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్, ఫుల్ సపోర్ట్. భరణి అన్న, తనూజ్ అక్క, ఇమాన్యుయల్ అన్న, లిటరలీ ప్రతి ఒక్కరు నాకు ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది. నేను ఏ సిల్లీగా మాట్లాడిన రీతు కావచ్చు, డెమోన్ కావచ్చు, వాళ్ళందరూ అసలు మేము ఇప్పుడు మిస్ అవ్వట్లేదు ఎవరిని. వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం ఎప్పుడు. మా గ్రూప్ ఉంది. యా, ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. ఏమండి నా స్టేజ్ అది కాదు. రాము రాథోడ్ అనే వ్యక్తి చాలామంది అనుకోవచ్చు, వీడేం పెద్ద ఇదా, వాడేంత పెద్ద ఇదా. నేను పెద్ద అది కావాలి ఫ్యూచర్లో. కళ్యాణ్ కప్ గెలిచాడు కదా, కళ్యాణ్ కప్ గెలిచాడు. ఎస్, అసలు కళ్యాణ్ కప్కు ఎలిజిబిలిటీ ఉన్నట్టా లేనట్ట? 100%. బికాస్ తన ఎఫర్ట్ కానివచ్చు, స్ట్రాటజీస్ కానివచ్చు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి టైంలో చేశాడు. లిటరలీ ఆ టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్సే. ఈవెన్ నేనుంటే నేను కూడా విన్నర్నే. బికాజ్ అక్కడ చాలామంది కష్టపడ్డారు. ఎందుకంటే మాకు ఇంత అన్నంలో మా అందరికీ షేర్ చేసుకోవాలి. ఇంతే అన్నంలో కడుపుకు మార్చుకొని అసలు ప్రతి ఒక్కటి అక్కడ నిద్ర లేకుండా రాత్రి మొబళ్ళు, అసలు ఆయాసం వచ్చినా ఏదొచ్చినా ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారండి నిజంగా. భరణి అన్నకి ఇక్కడ ఇంజూర్ అయినా కూడా చాలామందికి లిటరలీ నా అదృష్టం ఏందో కానీ బిగ్ బాస్ హౌస్లో ఇంజూర్ కాకుండా వచ్చినోడు నేను ఒక్కడే. ఇంజూర్ కాకుండా నా అదృష్టం అది. శ్రీజ ఎలిమినేట్ అయ్యింది, ఆమె ఫెయిరా అన్ఫెయిరా? 2 times వచ్చి వెళ్ళిపోయింది. అసలు ఫెయిరా అన్ఫెయిరా? ఆమె ఫెయిర్. చాలా వెళ్ళిపోవడం అంటున్నారా, తను ఉన్న జెన్యూనిటీ అంటున్నారా, లేదంటే తనని 5 rooms వచ్చారు కదా, వాళ్ళు వచ్చి అట్లా బయటికి పంపించేయడం వల్ల తను వెళ్ళిపోయింది. బట్ ఓటింగ్స్ వల్ల అయితే వెళ్ళలేదు. ఓకే, అది ఎలా ఫెయిర్ అంటారు? ఓటింగ్స్ లైక్ నాకైతే అది జెన్యున్లీ నాకైతే అది తెలియదు. బికాజ్ ఇప్పుడు నేను బాత్రూంలో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? లైక్ లిటరలీ నేను అక్కడ లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. తెలుస్తుంది, బట్ నేను అవన్నీ డిస్కషన్ పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు అక్కడికే చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది మైండ్లో. నేను అవన్నీ మైండ్లో ఎవరేం చేస్తున్నారు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, ఇవన్నీ నేను ఆలోచించుకుంటా కూర్చోలేదు. అండ్ నాకు అంత ఓపిక కూడా లేకుంటుండే. రామన్నయ్య, డోంట్ బి సీరియస్. అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? 100% నేను చేశా. సో మీరైతే చేశాను అనుకుంటున్నారు, మీరు 100% అన్నారు, మేము 200% అంటున్నాం. మీకు తెలియకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. సూపర్ ఇంకా హ్యాపీయే కదా. సూపర్ హ్యాపీయే కదా. 100% చేశా. నేను ఎర్లీ మార్నింగ్ నా వేకప్ ఎలా ఉంటుందంటే సాంగ్ బీజిఎం వినిపించిందంటే అక్కడే ఎంటర్టైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఆ ఫన్నీ థింగ్స్ కొన్ని ఉన్నాయి కదా. సో నాగార్జున గారు అవి ఏవి పెట్టి చూపించారు కదా, అవన్నీ మేము సపరేట్గా చూసినప్పుడు మాకు అంత అర్థం అవ్వలేదు. సో ఆ ఒక్క ఏవి దగ్గర ఆ తర్వాత నుంచి మిమ్మల్ని క్యాచ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క చోట ఇలా క్యాచ్ చేస్తూనే ఉన్నాము. ఇంకో హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ ఫైనల్ రోజు అందరూ కంటెస్ట్లతో ట్రోఫీలతో ఫోటో దిగితే మీరు మాత్రం పోలీసులతో ఫోటో దిగారు. సూపర్. రూటే సపరేట్ అని అన్న రూటే వేరని అలా ఫోటో దిగారు మీరు. అలా ఏం లేదు. యాక్చువల్లీ ఈ వీడియోలు అయితే వాళ్ళు కూడా చూస్తారు, నేను ఇది ఫేక్ కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను అక్కడ స్టేజ్ దగ్గర ముందు అంటే ఆఫ్ స్క్రీన్ అది
వాళ్ళు నన్ను పిలిచారు. హే హాయ్ రాము బ్రో ఎలా ఉన్నారు అని చెప్పి ఇద్దరు ముగ్గురు అక్కడ సిఐ సార్ ఎస్ఐ సార్ ఉన్నారు. అండ్ మన సార్ అడిషనల్ ఎస్పీ అనుకుంటాను సారు. సో సార్ వాళ్ళు కూడా పిలిచారు. నేను వెళ్ళా మాట్లాడుతుంటే సార్ నా పూర్వోత్తరం మొత్తం చెప్తున్నాడు. షాక్ అయిపోయాను నేను. సార్ ఏంటి సార్ ఇది అంటే, నాకు తెలుసు రాము నీ గురించి మొత్తం తెలుసు, నువ్వు ఏడబుట్టినావు, ఏం చేసినావు, ఎట్లా ఉన్నావు, ఎట్లా పెరిగినావు, మీ అమ్మ నాన్న ఎవరు. అడిషనల్ ఎస్పీ సార్ మాట్లాడుతుంటే లిటరలీ నాకు చెమటలు పట్టినాయి. సార్ ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్ అంటే, నేను అక్కడే నేను చాలా సీనియర్ అక్కడ, నేను జాబ్ చేశాను అక్కడ వనపర్తి బిజినపల్లి మా మహబూబ్నగర్లో తను వర్క్ చేశారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైతే సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఫ్యాన్స్ అంట. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క వాళ్ళు పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, రాను బొంబాయి కంటే వాళ్ళు కూడా ఇలా అంటున్నారు. వామ్మో షాక్ అయినా నేను. అసలు నా సాంగ్ నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేసింది అసలు అని చెప్పేసి నాకు లిటరలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అండ్ నేను ఒక పోస్ట్లో కూడా ఇంకా పెట్టిన, నేను ఈ తెలుగు గడ్డ మీద పుట్టినందుకు చాలా 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 గర్వపడుతున్నా. బికాజ్ ఒక తెలుగు పాట ప్రపంచం మొత్తం ఊపేసింది. ఎక్కడ మిస్ వరల్డ్స్, ఎక్కడ ఆఫ్రికన్స్, ఎక్కడ తెలంగాణ విలేజ్, కపిల్ శర్మ షో, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే సార్ కూడా మాట్లాడుకున్నారంట, చిరు సార్ కూడా సాంగ్ గురించి. నాకు ఆ విషయం తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను చిరంజీవి సార్కి పెద్ద అభిమానులు. ఎస్ మేమైతే లిటరలీ సార్ అడిగితే డెడికేటెడ్ ఈ సాంగ్ సార్. ఎస్ నాకు బిగ్ బాస్ దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే దాదాపు కోట్లలో జనాలు, అంత ఈజీ కాదు వాళ్ళకి సమాధానం చెప్పడం. కోట్లలో జనాలు నాకు రేపటి రోజు నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. రేపు నేను బయటికి వెళ్ళిపోతే నా ఓన్గా నాకు ఆ విషయం తెలుసు. నేను వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వగలగాలి. కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు, నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఖచ్చితంగా అర్థం చేసుకునే మైండ్ సెట్తో కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు అని చెప్పి నేను ప్రగాఢ నమ్మకంతో నేను బయటకు వచ్చిన. సో ఆ విషయాన్ని నేను నమ్మే ఉన్నా అండ్ ఇప్పుడు కూడా నమ్ముతున్నా. ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా అండ్ సారీ సేమ్ టైం. ఇక ముందు అలాంటి విషయాలలో మిమ్మల్ని ఎప్పుడు నొప్పియను. ఖచ్చితంగా నా తరపున ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే రెడీ అవుతుంది నా ఛానల్లో. అది చాలా 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 బాగుండబోతుంది సాంగ్ కూడా. ఎస్ అన్న నెక్స్ట్ సీజన్ ఛాన్సెస్ వెళ్తారు. బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్ ఛాన్సెస్ వస్తారు, వెళ్తారా? అయితే ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ అగ్రిమెంట్ అయిపోయినాయి. ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ సీజన్ అనేది ఫ్యూచర్ లో నెక్స్ట్ 10ది కాకుండా 11ది వచ్చినా గానీ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ 11th సీజన్ గానీ అలా వస్తాయి. ఫ్యూచర్ పాస్ట్ రెండు మన చేతుల్లో లేవు. నేను నమ్మను అండ్ నేను అవన్నీ ఓన్లీ ప్రజెంట్. బేబీ జోడీలో మీరు వస్తున్నా మరి రాలేదు అని చెప్పేసి మేము అందరం కూడా మీలాంటి వాళ్ళు అందులో ఉంటే ఊగిపోద్ది కదా. బీబీ జోడీలో నేను ఎందుకు లేను అది మీ క్వశ్చనా? అబ్రాడ్స్ ఈవెంట్స్ ఉన్నాయండి యాక్చువల్లీ. సార్ నేను చెప్తాను, చెప్పండి. ఇప్పటికే మా ఫోక్ ఇండస్ట్రీ చాలా పాటలు రావాల్సింది రాము తరపు నుంచి, చాలా మిస్ అయిపోయాం. రాను బొంబాయి అని తర్వాత వచ్చి 1 year అవుతుంది, ఇంతవరకు అసలు సాంగ్స్ రాలేదు. కానీ ఇంకా దుమ్ము లేపే సాంగ్స్ ఇంకా చాలా రెడీగా ఉన్నాయి, ఇప్పుడు త్వరలో రావాల్సినవి. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ అటు వెళ్తే ఇటు ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో దాన్ని మర్చిపోవద్దు. సో అందుకోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మేము ఫోక్ సాంగ్స్కి ఇవ్వదలుచుకున్నాం. సో మమ్మల్ని ఎవరైతే పెంచి పోషించారు ఈరోజు వాళ్ళ కోసమే నెక్స్ట్ అడుగు. ఒకవేళ బీబీ జోడీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే వెళ్తారా అన్న మరి? ఇక్కడే విధి ఉన్నాడు. ఆ మ్యారేజ్ లో నీ హవా ఎక్కువైపోయింది. అమ్మ కూడా చెప్తాను 50 సార్లు చూస్తున్నాను. ఆ మ్యారేజ్ లో నీ హవా డెఫినెట్గా పాడతా. దాని తర్వాత నెక్స్ట్ రాబోయే నా సాంగ్ లైన్స్ కూడా పాడతా. అది ఆల్రెడీ నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అయినా సరే మీకోసం మళ్ళీ ఒకసారి పాడి వినిపిస్తా ఖచ్చితంగా. అది
అంతకంటే ముందు నాకు లైఫ్ ఇచ్చిన సాంగ్ సొమ్మసిల్లిపోతున్నవి సాంగ్ పాడతా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నా జోకు నడుముతో నన్నాగమే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలది సయ్యకే నీ సీర కొంగుకే ముడివయ్యవే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫ్రాంక్ చెప్పాలంటే లిటరలీ నాకు 7 days నుంచి నాకు రెస్ట్ లేదు. కంటిన్యూ జర్నీ. ఈ ఫ్యాన్ మీట్ కోసం నేను రాజమండ్రి నుంచి కార్లో వచ్చా. యాక్చువల్లీ నాకు ఫ్లైట్ మిస్ అయిపోయింది. నేను వెళ్ళాలి ఖచ్చితంగా ఎట్లాలని చెప్పేసి ఈరోజు ఇది ఉందని చెప్పేసి నేను అక్కడ నుంచి ఎంత రిస్క్ అయినా సరే, నాకు నిద్ర లేకపోయినా సరే, సో అందుకే కొంచెం వాయిస్ కూడా స్ట్రెయిన్ అయింది, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ రాబోయే సాంగ్ ఎలా ఉంటుందంటే లిటరలీ అదొక మళ్ళొక్క సొమ్మసిల్లిపోతున్న సాంగ్ అవుతుంది. ఒక అమ్మాయి తన భావాన్ని, తన ప్రేమాన్ని లైక్ ఎలా ఉంటుంది ఇది అంటే కాన్సెప్ట్ నాది. ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ లైక్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటాడు, నన్ను బావాని పిలవచ్చు కదా, తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంటారు లైక్ చాలామంది నేను చూస్తున్నా. ఇది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ సాంగ్ లిటరల్లీ రాశా. తన గర్ల్ ఫ్రెండ్ చేత బావాని పిలిపించుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సో ఆ థింకింగ్లో నేను ఒక సాంగ్ రాశా. సో అప్పుడు అమ్మాయి తనని బావా అంటూ సాంగ్ పాడుతుందనమాట. సీతమే బావా చిన్నంగా నన్నే చూసి సైగా చేస్తా అంటే, సీతమే బావా సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతా అంటే, సీతమే బావా చిన్నంగా నన్నే చూసి సైగా చేస్తా అంటే, సీతమే బావా సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతా అంటే, సీర కొంగు సిద్ధమన్నది నిన్ను కొంగు కట్టుకోమని, ప్రేమ రంగునే పూసుకొని చేసుకుంటా నిన్ను నవాణ్ణి, సిద్ధమే బావా చెప్పుకుంటా ఆ దేవదుల్ని సల్లంగా చూడమని, సిద్ధమే బావా చేసుకుంటా నువ్వు నావా. సారీ లిరిక్స్ కొంచెం మర్చిపోయా. బట్ ఎనీహౌ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ సొమ్మసిల్లి కాబోతుంది సాంగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. మంచి మెలోడీ సాంగ్ ఫోక్లో. సో థ్యాంక్ యూ.